నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని స్టీల్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాము. ఈ రోజు వీడియోలో యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ ఎంతవరకు వచ్చాయి ఏంటి అనేది కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. గత 6 డేస్ అయితే అవుతుందండి ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ గురించి అప్డేట్ ఇచ్చి. అప్పటికిప్పటికి అసలు వర్క్ చేంజెస్ ఏ విధంగా చేంజ్ అయ్యాయి ఏంటి అనేది కూడా క్లియర్‌గా చూపిస్తాను. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది కొంతమందికి అయితే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయో కిందంతా కూడా మనకేంటంటే ఈ యొక్క డెక్ షీట్స్ అవి వేసుకొని ఈ విధంగా రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటారనమాట. కింద ఒకటి ఒక బెడ్ లాగా మళ్ళీ దాని మీద ఇంకోటి చేసుకున్న తర్వాత వీటి మీద మనకు స్లాబ్ అయితే వేసుకుంటారు. చూడొచ్చు. అలాగే మీరు చూసుకున్నట్లయితే ఇదంతా కూడా మనకు ఆ విధంగా షట్టర్స్ అయితే ఇన్స్టాల్ చేసుకుంటారు. అంటే సైడ్స్ మనకు దిమ్మల్లాగా వస్తాయి కదా కాంక్రీట్ దిమ్మలు, వాటి కోసం ఇవన్నీ కూడా వేసుకుంటున్నారండి. ప్రస్తుతం ఇక్కడ మీరు చూస్తున్న రోడ్డు విజయవాడ నుండి ఉండవల్లి, మంగళగిరి వెళ్ళే రూట్ అండి. ఎగ్జాక్ట్‌గా మీరు అక్కడ చూస్తున్నారు చూడండి. అది మనకు ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న కరకట్ట రోడ్ అనమాట. అది మనకు అమ్మవారి టెంపుల్, కృష్ణా నదిలి పక్కనే ప్రకాశం బ్యారేజ్. అక్కడి నుండి ఎగ్జాక్ట్‌గా మనకు ఒక 200 మీటర్స్ ఫ్రంట్ రాంగానే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇది గనుక కంప్లీట్ అయితే మనకు అమరావతికి వెళ్ళడానికి కొంచెం సులభంగా అయితే ఉంటుందండి. ఎందువల్లంటే ప్రస్తుతం ఇప్పుడున్న రోడ్డు కరకట్ట రోడ్ మీద అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అది చాలా చిన్న రోడ్డు, చాలా రద్దీగా అయితే ఉంటుందన్నమాట. సో, అందువల్ల ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అనేది నిర్మించడం జరుగుతుంది. ఇది కంప్లీట్ అయితే మనకు సీడ్ యాక్సెస్ రోడ్‌కి అయితే కనెక్ట్ చేస్తారనమాట. చూడొచ్చు. ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన విషయానికొస్తే మనకు ఇది 2+2 లైన్‌లతో 128 మీటర్లయితే ఉంటుందండి. అందులో మనకు ఒక లైన్ ఏదైతే ఉంటుందో అక్కడంతా కూడా మనకు స్లాబ్ అయితే వేశారు. ఇప్పుడు 2 వైపులా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని షట్టర్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారనమాట. ఎందుకంటే 2 వైపులా మనకు కాంక్రీట్ దిమ్మలయితే ఉంటాయి గదా బ్రిడ్జికి. సో, దానికోసం అయితే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే యువతల ఉన్న బ్రిడ్జ్‌కైతే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇటు సైడ్ ఉన్న ఒక లైన్‌కైతే. ఇప్పుడు ఇటు సైడ్ కూడా మనకు షట్టర్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేస్తున్నారండి. అలాగే మీరు గత వీడియోలో చూసుకున్నట్లయితే అవతల వైపు రెండవ లైన్‌లో మనకు ఒక 70% వరకు డెక్ షీట్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇప్పుడంటే 100% డెక్ షీట్స్ అన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసేసుకొని రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కూడా ఆల్మోస్ట్ 60% అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా 1 ఆర్ 2 డేస్‌లో ఈ యొక్క రెండో లైన్‌కి కూడా మనకు స్లాబ్ అయితే వేసుకుంటారు. చూడొచ్చు. అవన్నీ కూడా మనకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అనమాట. దాదాపు ఒక 60% అయితే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకొక 40% అయితే ఉందనమాట. డెక్ షీట్స్ అయితే ఈ యొక్క 5 రోజుల్లో 100% అయితే కంప్లీట్ చేసేసారండి. అలాగే మనకు యువతల వైపు ఉన్న మరో లైన్‌కి ఆహ్, చూడొచ్చు. షట్టర్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారనమాట. రెండు వైపులా కాంక్రీట్ దిమ్మలు కట్టుకోవడానికైతే షట్టర్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించి. ఇది మనకు కృష్ణా నది నుండి ఉండవల్లి వైపు ఈ యొక్క డెల్టా కెనాల్ అనేది ప్రవహించిందనమాట. దాని మీద ఈ యొక్క 128 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మించడం జరుగుతుంది. ఇది కంప్లీట్ అయితే మనకు ఫ్రంట్ అంతా ఉన్న రోడ్‌నంతా కూడా వెడల్పు చేసుకొని సీడ్ యాక్సెస్ రోడ్‌కైతే కనెక్ట్ చేస్తారండి. చూడొచ్చు. ఇటు సైడ్ అంతా మనకు స్లాబ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి, మనకు షట్టర్స్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే మరో లైన్‌కేంటంటే, డెక్ షీట్స్ అన్నీ కూడా 100% అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి, ఇప్పుడు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కూడా 60% కంప్లీట్ అయిపోయి, రిమైనింగ్ 40% అయితే త్వరగా అయితే కంప్లీట్ చేసుకుంటూ అయితే రావడం జరుగుతుంది. ఇంకా 1 ఆర్ 2 డేస్‌లో మనకు ఈ యొక్క లైన్‌కి కూడా మనం స్లాబ్ వర్క్ అయితే చూడొచ్చనమాట. సో, ఇది కంప్లీట్ అయితే కొంచెం సులభంగా అయితే ఉంటుంది అమరావతికి వెళ్ళడానికి. ఎందుకంటే, ప్రస్తుతం కరకట్ట రోడ్ గుండా వెళ్తున్నారు కాబట్టి, అది చాలా చిన్న రోడ్డు, రద్దీగా అయితే ఉంటుంది. సో, అందువల్ల మనకు ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అనేది నిర్మించడం జరుగుతుంది. ఇది కంప్లీట్ అయిపోయిన వెంటనే 2 వైపులు కూడా కాంక్రీట్ వాల్స్ అయితే నిర్మించుకుంటారనమాట. ఆ రోడ్డుకి కనెక్షన్, ఫ్రంట్ రోడ్డుకి కనెక్షన్‌గా. అలాగే మనకు ఫ్రంట్ ఉన్న రోడ్‌నంతా కూడా వెడల్పు చేసుకోవాలి. దానికి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయండి. సో, చూడొచ్చు. ఈ బ్రిడ్జ్ టోటల్ ఎలా ఉందో ఏంటి అనేది కూడా ఇక్కడ నుంచి చూడొచ్చండి మీరు. మనకు 2+2 లైన్‌లతో అయితే ఉంటుందండి. 2 లైన్‌లో ఇటుపక్క 2 లైన్‌లు, అటుపక్క ఒక 2 లైన్‌లు అయితే ఉంటుంది. చూడొచ్చు. టోటల్ యొక్క స్టీల్ బ్రిడ్జి. ఈ యొక్క కెనాల్ మీద మనకు 128 మీటర్ల స్టీల్ బ్రిడ్జి అండి ఇది. దీనికి సంబంధించి ఎన్‌సీసీ వాళ్ళు చాలా త్వరగానే కంప్లీట్ చేసుకుంటూ అయితే రావడం జరిగింది. సో, ఎలా ఉందో చూడొచ్చు బ్రిడ్జి అయితే. ఇదంతా మనకేందంటే వీటి మీద పిల్లర్స్ ఏసుకొని వాటి మీద గడ్డర్లు ఇన్‌స్టాల్ చేస్తారనమాట. స్టీల్ గడ్డర్లు. సో, అందువల్ల మనకు వీటిని స్టీల్ బ్రిడ్జ్ అని అయితే అంటున్నాము. స్లాబ్ అయితే వేశారు గదా! దాని మీద మరలా తారైతే వేసుకుంటారండి. సేమ్ ఈ లైన్ కూడా అలాగే ఉంటుంది. ఫ్రంట్ ఉన్న రోడ్ మీద కూడా వెడల్పు అయితే చేసుకుంటారు. ఆహ్ చూడొచ్చు. ఇదంతా కూడా మనకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అండి. ఆల్మోస్ట్ ఒక లేయర్ వరకు అయిపోయిందనమాట రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్. ఇప్పుడు దీని మీద స్లాబ్ అయితే వేసుకుంటారు. అలాగే కొంతవరకు మనకు ఆల్మోస్ట్ ఒక 60% వరకు ఈ యొక్క
రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అటు సైడ్ మనకు ఒక 30-40% అని ఉందన్నమాట. ఇప్పుడు అదంతా కూడా డెక్ షీట్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. గత వీక్లో ఏంటంటే డెక్ షీట్ అయితే వేయలేదన్నమాట. ఇప్పుడు డెక్ షీట్స్ అవన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకొని ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. సో కింద కూడా ఇక్కడ మనకి ఇటుపక్క చూడండి షట్టర్స్ అయితే ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. ఇది కూడా కాంక్రీట్తో ఇక్కడ మనకు కాంక్రీట్ వాల్ అయితే వస్తుంది. ఇక్కడంతా చూడొచ్చు. చూడొచ్చండి, ఇవన్నీ కూడా డెక్ షీట్స్. ఇప్పుడు వీటి మీద రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేసుకుంటూ వస్తారు. ఒక లెవెల్ వరకు అయిపోయింది అనమాట. మనకు ఒక త్వరలో కూడా దీనికి ఒక కాంక్రీట్ సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారండి. స్లాబ్ వర్క్స్ అయితే ఏ విధంగా జరుగుతున్నాయో చూడొచ్చు మీరు. అన్ని డెక్ షీట్స్ ఇవి. ఇక్కడ పిల్లర్స్ కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు అంతా కూడా డెక్ షీట్స్ అవన్నీ కూడా మొత్తం కంప్లీట్ చేసుకొని ఇప్పుడు రీఎన్ఫోర్స్మెంట్ ఆల్మోస్ట్ ఒక 60% వరకు కంప్లీట్ అయిపోయింది అక్కడ వరకు ఫుల్గా. ఇప్పుడు ఇక్కడ సైడ్ అయితే చేస్తున్నారు అనమాట. 1 or 2 daysలో కంప్లీట్ చేసుకొని స్లాబ్ అయితే వేస్తారనుకుంటాను. అలాగే సైడ్స్ కూడా రెండు వైపులా కాంక్రీట్ దిమ్మలు కట్టుకోవడానికి కూడా రెండు వైపులా కూడా ఈ యొక్క రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ అయితే చేసుకుంటూ వచ్చేస్తున్నారు. అదైతే కంప్లీట్ అయిపోయింది కాబట్టి రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ రెండు వైపులా కూడా చేసుకొని అయితే పెట్టుకున్నారు. చూడొచ్చు, అది ప్రస్తుతం ఉన్న అసలు బ్రిడ్జ్ అనమాట. దాని నుంచి మనకు అమరావతికి అయితే వెళ్తున్నారు ప్రస్తుతం. ఇది కంప్లీట్ అయితే మనకు అమరావతికి వెళ్ళడానికి కొంచెం సులభంగా అయితే ఉంటుందండి. మనకి ఏంటంటే ఇది 2+2 అనమాట. అంటే అటుపక్క ఒక 2 లైన్లు, ఇటుపక్క ఒక 2 లైన్లు, మొత్తం 4 లైన్లు అయితే ఉంటుంది. సో ఇది ఒక లైన్ అనమాట, ఇది ఒక లైను. ఇటు మనకు చాలా ఫాస్ట్గా జరుగుతుంది వర్క్స్ అయితే. ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి ఏంటంటే అంటే రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. ఈ యొక్క డెక్ షీట్స్, రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అవన్నీ కూడా మనకు గత వీక్లో కాబట్టి అంత ముందులో మనకు అక్కడ పిల్లర్ కూడా బ్యాలెన్స్ ఉంది కదా, అది కూడా కంప్లీట్ చేసేసుకున్నారు. కంప్లీట్ చేసుకొని దాని మీద స్టీల్ కట్టర్లు అవన్నీ కూడా ఇన్స్టాల్ చేసేసుకొని ఇప్పుడు డెక్ షీట్స్ అవన్నీ కూడా ఇన్స్టాల్ చేస్తున్నారండి. సో ఏ విధంగా చేసుకుంటున్నారు మీరు చూడొచ్చు.